మొన్న విత్తనాలు చల్లాం నారుమడిలో. నిన్న ఈరోజు బాగా ఆరుంటే విత్తనం బాగా వచ్చిండేది. రాత్రి అకాల వర్షం, ఆ వర్షం దెబ్బకి నారుమడి ఫుల్గా మునిగిపోయింది. ఇప్పుడే నీళ్లు తీసాను, ఫుల్ ట్యాంకీ అయిపోయింది. మొన్న చల్లాము, నిన్న కలగరి తీసాము. నిన్న ఈరోజు ఆరుంటే మూడో రోజు కలగరి వేయాలా, అంటే నీళ్ళు వేయాలా నారుమడికి. కానీ అకాల వర్షం వల్ల రాత్రి ఫుల్గా నిండిపోయింది నారుమడి. నీళ్ళు తీస్తున్నాం. పోతా ఉన్నాయి నీళ్ళు. వాతావరణం చల్లగా ఉంది. ఇదో మావాడు వచ్చాడు, వస్తా ఉన్నాడు. అదో పైకి మావ అన్నాడు, లోపలేమంటే వాడి నారు బాగా ముందు పోసాడు. ఒక వారం రోజులు వాడి నారు బాగా పట్టింది. నాది మునిగిపోయింది కదా అంటే వీడికి ఇంకా మునిగిపోయిందా లేదా అని చూసేదానికి వచ్చాడు అంతే. కానీ పైకి ఏమంటే ఏమో బాగుండవా, ఎట్ట బాగుంటాము, నారుమడి నిండా నీళ్ళు మునిగిపోయి ఉంటే. వాళ్ళు నారు ఒక వారం రోజుల ముందు బాగా పట్టింది నారు. అదే తీసారాడా, నీళ్ళు ఇటు పోతా ఉండి, ఆ నీళ్ళు కూడా కాలకో కూడా తనుకొని ఉంది. కాలంలో నీళ్ళు కైలోకి వచ్చేటట్టు ఉన్నాయి. ఉందా ఇటు విత్తనం ఏమన్నా దెబ్బతింటుందా బా? ఎప్పుడు ఎన్ని గంటలకు పడిందో రాత్రి ఇది? చిన్నప్పుడు అవా అప్పుడు గడ్డల్లో పోసేది నారు, వానకి మొలిచేటట్టు. అంటే అప్పుడు డ్యామ్ లేదు, మామూలుగా వానకి మనం చల్లేస్తే వానకి మొలిచేస్తుంది. కరెక్ట్గా విత్తనాలు చల్లతం అనంగా సెలవులు వచ్చేది. అప్పుడు మా నాన్న అరే చేలోకి వెళ్దాంపా, గడ్డలు కొట్టాలా అని చెప్పనేది. అప్పుడు దాకా స్కూల్ లేకుండా ఉంటే బాగుండు అనిపించేది. ఈ గడ్డలు ఎప్పుడైతే కొట్టాలా అన్నప్పుడు స్కూల్ ఉంటే బాగుండు అని చెప్పని తీసుకొచ్చి దుడ్డు కర్రలు ఉంటుందా, బండికి జల్లకి అంచున సైడ్ పెడతారు గుజ్జు కర్రలు. ఆ కర్ర ఇచ్చి పెద్ద గడ్డలు అవన్నీ కొట్టాల. మా అన్నయ్య ఉంటే నాకు ట్యూషన్ ఉందని చెప్పని వెళ్ళిపోయేదోడు. నాకు అంటే మనం అంత ఏజ్ ఏం కాదు, ఏదో రకమైన గడ్డలు కొట్టగలం. బొంగ తొక్కరు, అది సగం మడవ ఏడొస్తుంది. అలాగా నేను తప్పించుకునేవాడిని కాదు, మా అన్న తప్పించుకునేది. అయినా కానీ రోజు పోయే ట్యూషన్ రేపు వెళ్ళొచ్చులే అని చెప్పని మా నాన్న ఒప్పుకోడు కదా. జాటి తీసుకొని రారా నువ్వు, నీ వేసాను నాకు తెలుసు అని చెప్పని లాక్కొచ్చేది. కొట్టి గడ్డలు చేతులు బొప్పలు వచ్చేది. ఆవట సన్న గడ్డలు చేసి ఆ గడ్డల్లో చల్లేది. వర్షానికి నారు మొలిచేది. అది ఆ రోజులు అలా ఉండేది. ఇప్పుడు నీళ్లు పెట్టి రోటావేటర్లు వేసి మెత్తగా నారుమడి చేసి చల్లుతున్నాం.
కానీ ఇప్పుడు కంటే అప్పుడే నారు బాగా పట్టేది. ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరు అలాగా గడ్డలు కొట్టుంటారో చెప్పండి. రైతు కుటుంబాలు కదా. ఆగిందా పొంగ? వాతావరణం చల్లగా ఉంది. మళ్ళా రెడీగా ఉంది, నేనుండాను జాగ్రత్త అని మబ్బులు.